Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. Today I am going to discuss the topic relative clauses. Relative clauses గురించి తెలుసుకునే ముందు మనం క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అన్నమాట ఈ టాపిక్. క్లాజ్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఫామ్ చేయొచ్చు, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, కానీ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది ఉంటుంది దానిలో. అండ్ దీనిలోకి వస్తే క్లాజెస్ లో 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ మీద సబార్డినేట్ క్లాజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దానిలోనే ఈ టాపిక్ ఏంటంటే రిలేటివ్ క్లాజెస్ అన్నమాట. సో రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. రిలేటివ్ క్లాజ్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. చూడండి, రిలేటివ్ క్లాజెస్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. దేని గురించి అయినా కానీ, లేకపోతే ఏదైనా వ్యక్తి గురించి అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మనం రిలేటివ్ క్లాజ్ అంటాం. We can use relative clauses to combine clauses without repeating information. సో ఈ రిలేటివ్ క్లాజెస్ ఏం చేస్తాయి అంటే సింపుల్ సెంటెన్స్ ని కాంపౌండ్ సెంటెన్స్ గా చేంజ్ చేస్తాయి. అంటే 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తాయి అన్నమాట. కంబైన్ చేసి ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ని రిపీట్ చేయదు. ఒక వ్యక్తి గురించి 2-3 సార్లు చెప్పకుండా ఒకేసారి చెప్పడం, ఒక థింగ్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పకుండా ఒకేసారిగా ఒక ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం అన్నమాట. రిపీట్ చేయకోకుండా ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సమ్వన్ ఆర్ సంథింగ్ గురించి, అండ్ అలాగే రిపీటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తుంది రిలేటివ్ క్లాజ్. దీనిలోకి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ రిలేటివ్ క్లాజెస్ దానిలో 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిఫైనింగ్ క్లాజెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి నాన్ డిఫైనింగ్ క్లాజెస్. టైప్స్ ఆఫ్ క్లాజెస్ కి వెళ్లే ముందు రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్సే మెయిన్ గా మనం క్లాజెస్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దానిలో వచ్చేటప్పటికి మీకు పీపుల్ కి కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం, థింగ్స్ కి, ప్లేస్ కి డిఫరెంట్ గా యూజ్ చేస్తాం రిలేటివ్ ప్రొనౌన్స్. ఫస్ట్ పీపుల్ కి యూజ్ చేసే రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. సో పీపుల్ కి వచ్చినప్పుడు స్పెసిఫిక్ నేమ్ వచ్చినప్పుడు మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూ అండ్ దట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హూమ్ అండ్ హూజ్ అనేది వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ కేస్, అంటే ఐ మీ అయినప్పుడు, లేదా పొసెసివ్ నాది నా ఓన్ అని చెప్పినప్పుడు ఈ హూమ్ అండ్ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే దట్ మ్యాన్ హూ ఆర్ దట్ సేవ్డ్ మై లైఫ్. ఇక్కడ ఆ మనిషి అంటే ఎవరు, ఈ మనిషి ఏం చేశాడు, సేవ్ చేశాడు లైఫ్ ని. సో ఇది మనం రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ పర్సన్ వచ్చింది కాబట్టి మనం ఏం యూజ్ చేసాం, హూ గాని దట్ గాని యూజ్ చేసాం. పీపుల్ గురించి చెప్పేటప్పుడు హూ అండ్ దట్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలేటివ్ ప్రొనౌన్స్ లో థింగ్స్ ఆర్ యానిమల్స్ వచ్చినప్పుడు ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలంటే విచ్ అండ్ దట్. అంటే ఇప్పుడు దట్ అనేది మనకు పీపుల్ దగ్గర యూజ్ చేస్తాం, అలాగే థింగ్స్ అండ్ యానిమల్స్ దగ్గర యూజ్ చేస్తాం. బట్ హూ అండ్ విచ్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ ఏ కార్. ఇక్కడ థింగ్ ఇది కాబట్టి మనం ఏం యూజ్ చేసాం ప్రొనౌన్ విచ్ ఆర్ దట్. కాస్ట్ ఏ ఫార్చ్యూన్ అంటే పీపుల్ వచ్చినప్పుడు హూ యూజ్ చేయాలి, అండ్ థింగ్స్ అండ్ యానిమల్స్ వచ్చినప్పుడు విచ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేయాల్సిన రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే వెర్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే దేని గురించి అయితే ప్లేస్ గురించి చెప్తామో అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ మెట్ మై ఫ్రెండ్. సో అది ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ ని ఇక్కడ మనం ఎక్కడ మీట్ అయ్యాం, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ మెట్ మై ఫ్రెండ్ అనేది చెప్పినప్పుడు ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, వేర్ అనేది యూజ్ చేస్తాం. అదే నేమ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు డెఫినెట్ గా సబ్జెక్ట్ అయినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, హూ యూజ్ చేస్తాం లేదా దట్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ పొజిషన్ అయినప్పుడు విచ్ గాని దట్ గాని యూజ్ చేస్తాం. థింగ్స్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో మనం ఏం చేస్తాం, విచ్ అనేది యూజ్ చేస్తాం ఆర్ దట్ అనేది యూజ్ చేస్తాం. అదే ప్లేస్ అయితే వెర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ని బేస్ చేసుకునే మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ ని రాస్తాం అనమాట. సో టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ రిలేటివ్ క్లాజెస్ గురించి చెప్పాను కదా స్టార్టింగ్ లో. దానిలో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పాను. దానిలో ఫస్ట్ వన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండ్ సెకండ్ వన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సో ఫస్ట్ దానికి వెళ్తే కొన్ని డెఫినిషన్స్ ఇచ్చాను చూడండి. ఈ 3 డెఫినిషన్స్ కూడా ఒకటే డిఫైన్ చేస్తాయి అన్నమాట డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ని. ఫస్ట్ వన్ చూస్తే కనుక మన క్లాజ్ అనేది రిలేటివ్ క్లాజ్ అనేది ఏం చెప్పాను, సంథింగ్ ఆర్ సమ్వన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పాను. సో డిఫైనింగ్ క్లాజ్ కూడా అంతే.
we use defining relative clauses to give essential information. అంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వదు. సో దేని గురించి ఇస్తుంది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే సమ్వన్ ఆర్ సంథింగ్ గురించి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ డెఫినిషన్ చూసుకుంటే ఇది యూజువల్లీ కమ్స్ ఆఫ్టర్ ఎ నౌన్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. దీని ఏమంటారు యాంటిసిడెంట్. సో దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది, అంటే ఆ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తూ వస్తుంది అనమాట ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే కనుక డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ డిఫైన్ ఆర్ ఐడెంటిఫై ద సబ్జెక్ట్. అంటే ఆ సబ్జెక్ట్ ఎవరు అయితే ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది డిఫైనింగ్ క్లాజ్ అనేది. ఇక్కడ పంచువేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేయకూడదు బిఫోర్ ద డిఫైనింగ్ క్లాజ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ద ఉమెన్ హూ థాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్. మనకి ఎగ్జామినేషన్ లో వచ్చేటప్పటికి కంబైన్ చేసేటప్పుడు మన సెంటెన్సెస్ ని ఖచ్చితంగా ఒక వర్డ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఇస్తాడు. హూ గానీ, హూస్ గానీ, విచ్ గానీ, హూమ్ గానీ ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకునే మనం రాస్తాం 10th క్లాస్ లో కానీ లేకపోతే అదర్ ఎగ్జామ్స్ లో కానీ. సపోజ్ ఇక్కడ హూ అనేదే ఇచ్చాడు. ఎందుకు హూ అని ఇచ్చాడు? ఇక్కడ పర్సన్ కదా మనం తీసుకున్నాం, ఈ పర్సన్ కదా ఇది సబ్జెక్ట్, సో హూ అనేది ఇచ్చాడు అనమాట. ఇది డిఫైనింగ్ క్లాజ్. దేని గురించి డిఫైన్ చేస్తుంది? ఈ యాంటిసిడెంట్ అంటే నౌన్ ని డిఫైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎవరికి నేర్పించింది? హిమ్ అంటే నిక్ కి. సర్ఫింగ్, ఆమె ఎలా చనిపోయింది? హ్యాడ్ బిటెన్ బై ఏ షార్క్. సో ఇక్కడ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటాం. ఫస్ట్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ చెప్పుకున్నాం కదా. సెకండ్ వచ్చేటప్పటికి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇదేం చేస్తుందంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే డిఫైనింగ్ ఏమో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, కానీ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మాత్రం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్. పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. మరి అది అంత అవసరం అయితే మనకు ఉండదు, ఉన్నా పర్లేదు ఉండకపోయినా పర్లేదు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నీడెడ్ ఆర్ నాట్. చూడండి, ఇది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తో పాటు యాంటిసిడెంట్ తో పాటు ఫాలో అయ్యి వస్తుంది అనమాట పంచువేషన్ మార్క్స్ లో. ఏం పంచువేషన్ మార్క్స్ యూజ్ చేస్తామంటే కామా ఆర్ హైఫెన్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి నిక్. మనం రిలేటివ్ ప్రొనౌన్ ఏం యూజ్ చేసాం ఇక్కడ? హూ. ఇది ఈ ప్లేస్ లో మనం హైఫన్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాన్ డిఫైనింగ్. ఆ కామా అంటే నాన్ డిఫైనింగ్ రాసేటప్పుడు కామా గానీ హైఫన్ గానీ యూజ్ చేస్తాం. 10th క్లాస్ లో ఇలా రాయకపోయినా పర్లేదు. చూడండి, హ్యాడ్ అండ్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో ఇదంతా ఏంటంటే హూ వాజ్ టీజ్డ్ బై బులీడ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ లో ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఇక్కడ పర్సన్ కాబట్టి మనం హూ అనేది యూజ్ చేసాం, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది హ్యాడ్ అండ్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ టు మొబిలిటీ, అది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం నాన్ డిఫైనింగ్ క్లాస్ లో మనం కామాస్ ఆర్ హైఫెన్ యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లెసన్ లో తీసుకున్న సెంటెన్స్ ని బేస్ చేసుకుని డిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. నిక్ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా, ఇది ఒక సెంటెన్స్. హీ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, ఇది ఒక సెంటెన్స్ అనమాట. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే రిపీట్ చేయకోకుండా ఒకే సెంటెన్స్ లోకి కంబైన్ చేసి రాస్తాం అనమాట. సో ఫస్ట్ గా మీకు ఏం చెప్పాను, పర్సన్ నేమ్ వస్తే కనుక హూ గానీ దట్ గానీ యూజ్ చేస్తాం అని చెప్పాను. సో పర్సన్, అదే పర్సన్ గురించి ఇక్కడ చెప్తుంది సెకండ్ దానిలో, సెకండ్ సెంటెన్స్ లో. సెకండ్ సెంటెన్స్ లో ఈ హీ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేయాలంటే పర్సన్ వచ్చినప్పుడు హూ అని యూజ్ చేసాం కదా, హూ అనేది పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ రాసేటప్పుడు ఏది మెయిన్ క్లాస్ ఏది సబార్డినేట్ క్లాస్ అని చూసుకొని రాయాలి. సో నిక్ తీసుకున్నాం, నిక్. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి? ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ హూ. సో ఫస్ట్ దేన్ని తీసుకోవాలంటే లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. సో అతను లివ్స్, ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో ఉంటున్నాడు, ఒకప్పుడు ఎక్కడ పుట్టాడు? ఆస్ట్రేలియాలో పుట్టాడు. సో మెయిన్ ఇది వస్తుంది అనమాట క్లాస్. సో హూ లివ్స్ ఇన్ Los Angeles was born in
ఆస్ట్రేలియా. సో ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ వచ్చినప్పుడు సెకండ్ సెంటెన్స్ లో కూడా అదే పర్సన్ గురించి ప్రొనౌన్ హీ చెప్తుంది కాబట్టి ఆ హీ ప్లేస్ లో మనం హూ అనేది పర్సన్ కి యూజ్ చేయాల్సిన ప్లేస్ లో రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి ఏదైతే మెయిన్ క్లాజ్ ఉంటుందో, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, లాస్ ఏంజల్స్ లో, ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, సో మెయిన్ గా ఇది హూ పక్కన లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా అని చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. దీన్నే మనం నాన్ డిఫైనింగ్ క్లాజ్ లోకి రాసేటప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే, ఇక్కడ సబ్జెక్ట్ ఇది కామా పెట్టుకుంటాం, తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, లాస్ ఏంజల్స్, వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. సో నాన్ డిఫైనింగ్ వచ్చేటప్పటికి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇలా రాసినప్పుడు ఈ కామాస్ గాని ఏం లేకుండా డైరెక్ట్ గా రాస్తే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అలా కాకుండా ఇలా కామాస్ గాని హైఫెన్స్ గాని యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని చెప్పినప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. 10th క్లాస్ వాళ్ళ కోసం స్టడీ మెటీరియల్ లో నుంచి కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను, అవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 18 లో 2 మార్క్స్ ఉంటుంది. దీనిలో ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే కనుక, ఎ టైలర్ ఈజ్ ఎ పర్సన్ హూ స్టిచెస్ క్లోత్స్. ఇక్కడ పర్సన్ గురించి, ఆ పర్సన్ ఎవరు, టైలర్, ఇది మెయిన్ క్లాజ్ అనమాట. ఆ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రిలేటివ్ క్లాజ్. అతను ఏం చేస్తాడు, క్లాజ్ స్టిచ్ చేస్తాడు. అండ్ ఇక్కడ పర్సన్ గురించి రాసాం, మీకు రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఎగ్జామినేషన్ లో ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ ఇవ్వలేదు, లేకపోతే మనం ఓన్ గా ఫైండ్ అవుట్ చేయాలి, గుర్తు ఉండాలి అనుకున్నప్పుడు పర్సన్ కదా టైలర్ అనేది, ఆర్ ఈ పర్సన్ కదా. సో ఇక్కడ సెకండ్ రిలేటివ్ క్లాజ్ లో మనకి హీ అని ఇచ్చాడు, ఇది కూడా పర్సన్. పర్సన్ వచ్చినప్పుడు మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలనుకున్నాం, హూ ఆర్ దట్. సో హూ తీసుకున్నాం. మెయిన్ క్లాజ్ అలాగే రాయాలి, ఏ టైలర్ ఈజ్ ఏ పర్సన్. సో హూతో మనం ఏం చేస్తాం, కంబైన్ చేసి రాస్తున్నాం. సో ఈ సెంటెన్స్ కనెక్ట్ చేస్తున్నాం. హూ స్టిచెస్ క్లాత్స్. ఇలా మెయిన్ క్లాజ్ తో మనం రిలేటివ్ ప్రొనౌన్ ని, రిలేటివ్ క్లాజ్ ని కంబైన్ చేసి రాస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, లెంచో ప్రేడ్ టు గాడ్, హిజ్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్. సో ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్, లెంచో ప్రేడ్ టు గాడ్, అతను ఏం చేశాడు, ప్రే చేశాడు గాడ్ కి. హిజ్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్, ఇక్కడ హిజ్ అనేది ఇక్కడ ఐస్ ని, ఎవరి యొక్క ఐస్, అతని యొక్క ఐస్. సో ఇదేంటి, పొసెషన్, ఓన్ గా చెప్తుంది. పొసెషన్ వచ్చినప్పుడు హూజ్ గాని హూమ్ గాని యూజ్ చేస్తాం. హూజ్ ఐస్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆన్సర్ రాసేటప్పుడు, సో మెయిన్ క్లాజ్ అలాగే రాస్తాం, లెంచో ప్రేడ్ టు గాడ్ whose. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ రిలేటివ్ క్లాజ్ ఏంటిది, ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్, whose ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్. నెక్స్ట్ ఇది చూడండి, కీర్తి ఈజ్ మై సిస్టర్. సో ఇక్కడ చేంజ్ చేయడానికి ఏం లేదు, మెయిన్ క్లాజ్, ఆమె కీర్తి యొక్క సిస్టర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి షీ సింగ్స్ వెల్, కీర్తి గురించే చెప్తుంది. సో షీ అనేది పీపుల్ ఆర్ పర్సన్ గురించి వచ్చింది కాబట్టి హూ అనేది యూజ్ చేస్తాం, షీ తీసేసి. సో ఈ మెయిన్ క్లాజ్ అనేది చేంజ్ అవుతుంది. కీర్తి ఈజ్ మై సిస్టర్ హూ సింగ్స్ వెరీ వెల్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇచ్చేసాను ఈ సెంటెన్సెస్ లో, ఎగ్జామ్ లో కూడా అలాగే ఇస్తాడు. ఒకసారి చూడండి, రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ, హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. ఫస్ట్ ఆమె ఏముంది, ఆమెకి బిజినెస్ ఉమెన్ అవ్వాలి, కానీ తర్వాత తనకి ఏమొచ్చింది, అడ్మిషన్ అనేది ఎంబీఏలోకి వచ్చింది. సో ఇక్కడ రోహిణి అనేది మన యాంటిసిడెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, హర్ అని ఇచ్చాడు, ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఇచ్చాడు. సో లేకపోతే తన పొజిషన్, తన ఎయిమ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ హూజ్ అని ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్ గా అదే కదా కాబట్టి రావాల్సింది రాసేది. చూడండి, ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఏంటంటే, హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్, బిజినెస్ ఉమెన్ అవ్వాలనుకుంది. సో ఫస్ట్ మెయిన్ క్లాజ్ రాయాలి. ఈ ప్లేస్ లో మనం హూజ్ అనేది పెడతాం. హూజ్ రోహిణి, హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. దాని తర్వాత ఆమెకి ఏమొచ్చింది, నెక్స్ట్ వన్ రిలేటివ్ క్లాజ్, గాట్ అండ్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ సెకండ్. సో దీ రెండింటిని ఫస్ట్ మెయిన్ క్లాజ్,
తర్వాత రిలేటివ్ క్లాస్ ని దేంతో కంబైన్ చేసి రాస్తున్నాం, హూస్ తో కంబైన్ చేసి రాస్తున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్. ఇక్కడ ఈ పర్సన్ ని ట్రస్ట్ చేస్తే ఏం చేశాడు, చీట్ చేశాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఐ కాదు, ఈ పర్సన్ ఎవరు, హిమ్ అవుతాడు. సో ఆబ్జెక్టివ్ కేస్ హూమ్ ఇచ్చేసాడు కాబట్టి అది. సో ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ దిస్ మ్యాన్ ఫస్ట్ ట్రస్ట్ చేయడం వల్ల చీట్ చేయబడింది, అంటే మెయిన్ క్లాస్ ఏంటి, ట్రస్టెడ్. సో దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్ చీటెడ్ మీ, దీన్ని రిలేటివ్ క్లాస్ తర్వాత రాస్తాం అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్, ఐ రెడ్ ఏ నావెల్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం థింగ్ గా తీసుకున్నాం, ఎందుకు ఇది నావెల్ థింగ్ కాబట్టి. సో విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఐ రెడ్ ఏ నావెల్, సో ఇది మెయిన్ క్లాస్. చదివిన తర్వాత ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తే ఇది మెయిన్ క్లాస్ అనమాట. రిలేటివ్ క్లాస్ ఏంటి, ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి. సో ఈ ప్లేస్ లో విచ్ రాసి దాన్ని ఫాలో అవుతూ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని రాస్తాం. ఐ రెడ్ ఏ నోవెల్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ మై టీచర్, ఐ లైక్ హర్ వెరీ మచ్. ఇక్కడ మెయిన్ క్లాస్ ఆమె టీచర్, ఇక్కడ వచ్చేటప్పటికి ఆమెని ఇష్టపడుతుంది అనమాట, లైక్ వెరీ మచ్. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే హర్ అనేది తీసుకోవాలి, హర్ ప్లేస్ లో రిలేటివ్ ప్రొనౌన్ అనేది పెట్టాలి. సో ఆమెని ఇష్టపడుతుంది అని చెప్తున్నావు కాబట్టి. సో ఈ హర్ అనేది ఏంటి, మనకి ఆబ్జెక్టివ్ కేసులో తీసుకున్నాం. హోమ్ అనేది ఇచ్చేసాడు ఆల్రెడీ. సో షీ ఈజ్ మై, మెయిన్ క్లాస్ అనేది చేంజ్, షీ ఈజ్ మై టీచర్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. హర్ ప్లేస్ లో హోమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాస్తాం కాబట్టి. సో నెక్స్ట్ ది ఐ లైక్ వెరీ మచ్. నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ బుక్, ఇది మెయిన్ క్లాస్, ఈ బుక్ గ్రేట్. దేని గురించి ఉంది దీనిలో, ఇట్ ఈజ్ అబౌట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇట్ అంటే థింగ్, సో విచ్ అనేది ఇచ్చేసాడు. సో ఈ మెయిన్ క్లాస్ చేంజ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ గ్రేట్ బుక్ అనేది. ఈ ఇట్ ప్లేస్ లో మనం ఏం చేస్తాం, కంబైన్ చేసేటప్పుడు విచ్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ అబౌట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. నెక్స్ట్, ఐ మెట్ మై ఫ్రెండ్. సో ఫస్ట్ మెయిన్ క్లాస్ ఏంటి, మీట్ అయిన ఆల్ ఫ్రెండ్. సో ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్తున్నాం, కామన్ గా తీసుకున్న ఫ్రెండ్ అనేది ఇక్కడ ఇచ్చేటప్పటికి నౌన్ అయింది కాబట్టి షీ అనేది మనం పీపుల్ తీసుకున్నప్పుడు హూ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇచ్చేసాడు. ప్లస్ హూ అనేది మనం కరెక్ట్ గానే రాయాలి. ఐ మెట్ మై ఫ్రెండ్ హూ ఈజ్ గోయింగ్ టు అబ్రాడ్. నెక్స్ట్ లాస్ట్ వన్, లెంజో ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, హీ థాట్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్. సో ఏమనుకున్నా ఫెయిత్ఫుల్ పర్సన్, గాడ్ మీద బిలీవ్ చేసి ఫెయిత్ ఉంచాడు అనమాట, హెల్ప్ చేస్తాడని. సో ఇక్కడ మనకి పర్సన్ తన గురించే చెప్తున్నాడు కాబట్టి హీ ఏమవుతుంది, హూ అవుతుంది. అండ్ ఇది మెయిన్ క్లాస్, ఫెయిత్ఫుల్ పర్సన్ అతను, ఇక్కడ చేంజ్ అవడం లేదు. అతను ఈ మెయిన్ క్లాస్ కి రిలేటివ్ క్లాస్ అనేది ఇది, థాట్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్. సో లెంచో ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ హూ థాట్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్. సో ఇట్లా మనకి కంబైన్ చేసి రాయమని చెప్పినప్పుడు యూజింగ్ హూ, హూజ్, హూమ్ అనే వేర్ అనేది వచ్చినప్పుడు మనం పీపులా లేకపోతే ప్లేసా, థింగా, యానిమలా అనేది చూసుకుని ఆ రిలేటివ్ క్లాస్ లో దాన్ని బేస్ చేసుకుని మీరు కంబైన్ చేసి రాయాల్సి ఉంటుంది. సో ఇది 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఆన్సర్ రాస్తే మీకు ఆ 2 మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. వెరీ ఈజీ టాపిక్ అండ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎక్సర్సైజ్ ని నోట్ చేసుకొని డెఫినేషన్ కూడా ఫాలో అవ్వండి. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది, అలాగే 10th క్లాస్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్ రిలేటివ్ క్లాజెస్. సో టైప్స్ నేర్చుకున్నాం, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దాని తర్వాత మనం వచ్చేటప్పటికి ఈ టెక్స్ట్ బుక్ లోంచి ఆర్ స్టడీ మెటీరియల్ లోంచి కొన్ని సెంటెన్సెస్ తీసుకుని అవి ప్రాక్టీస్ చేసాం, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు నా వీడియోస్ ని లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నందుకు, మీరు ఇంకా ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ బాగా రాసామని కామెంట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.